2 రౌండ్స్ చాలా బాగా ఆడారు. ఈ రౌండ్ లోని ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ఈ ఎపిసోడ్ విన్నర్స్ అవుతారు. ఈ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ముందు ఇక్కడ ఒక యాక్ట్ జరుగుతుంది. మన దగ్గర ఉన్న వృద్ధ కళాకారులు సో వాళ్ళు ఒక యాక్ట్ పర్ఫామ్ చేస్తారు. ఆ యాక్ట్ క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. ఆ యాక్ట్ కి సంబంధించి నేను ఏ క్వశ్చన్ అయినా అడుగుతాను. ఓకే, వాళ్ళు యాక్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. ఒకవేళ ఏ టీంకి అయితే ఆన్సర్ తెలిసిద్దో ఆ టీం వాళ్ళు వచ్చి ఫస్ట్ బజర్ ప్రెస్ చేయాలి. బజర్ ప్రెస్ చేసిన వాళ్ళే ఆన్సర్ చెప్పాల్సిన నెసిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒకళ్ళు బజర్ ప్రెస్ చేస్తే మీకు 10 seconds టైం ఉంటుంది. మీ టీంతో డిస్కస్ చేసుకొని ఒక ఆన్సర్ చెప్పాలి. ఫస్ట్ చెప్పిన ఆన్సర్నే నేను తీసుకుంటాను. రైట్ అయితే మీకు పాయింట్, రాంగ్ అయితే మీ టీం నుంచి ఎలిమినేషన్ జరిగింది. అదే రైట్ అయితే మీకు పాయింట్ ప్లస్ ఆపోజిట్ టీం నుంచి ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు. గాట్ ఇట్? అండ్ యూ విల్ గెట్ 10 seconds టైం, 10 to 15 seconds టైం డిస్కస్ చేసి అందరూ కలిపి ఒకే ఆన్సర్ చెప్పండి. ఓకే, లెట్ మీ ఇన్వైట్ మై నేషనల్ అవార్డ్ ఆర్టిస్ట్ ఫర్ ద ఫస్ట్ యాక్ట్. అబ్బదాని సోకు చూసి వచ్చా వచ్చా దాని ఉబ్బరాల జబ్బ షేపు మెచ్చా మెచ్చా గుచ్చి గాడి జోరు చూసి వచ్చా వచ్చా గుండు మల్లె పూల మాల గుచ్చి బాబీ మనం ఈ మధ్యన బాగా ఓవర్ అయిపోతున్నాం బాబీ. వయసులో ఉన్నప్పుడే కదే ఓవర్ చేసేది. వయసులో ఉన్నప్పుడైతే ఓకే కానీ వయసు అయిపోయి బాబీ దొంగ నువ్వు అప్పటికి ఇప్పటికి ఏం మారలేదే. మరి నాతో తిరుగుతున్నావు, మీ ఆవిడకి తెలిస్తే ఏమవుతుంది? ఒక్కలే అది చూస్తే ఏంటి చూడకపోతే ఏంటి ఎట్టి ఒకండి. మీ ఆవిడ చూడడానికి బానే ఉంటది కదా. చూడడానికి బానే ఉంటది, వినడానికి ఎలా ఉంటుందో తెలుసా? నా బెస్ట్ ఫ్రెండ్ తో కూర్చొని మందేసినట్టు ఉంటది. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. సరేలే గాని ఏదైతే అయ్యింది గాని ఇప్పటికీ మాత్రం ఈ రోజు అంతట్లో నువ్వు నాకు ఒక్క ముద్దు కూడా పెట్టలేదు. దొంగ నేను వచ్చిందే అందుకు. ఎందుకు ఇవ్వను? కూర్చోదా రెడీ, కళ్ళు మూసుకో, పెట్టు. పెట్టేది నీకిచ్చి పెళ్లి చేసింది ఈ దొంగ సచిందంతా కూర్చొని వయ్యారించడానిక నిన్ను. హలో, నేనేం ఆయన అందాన్ని చూసి చేసుకోలేదు అమ్మా. ఆ రత్తమ్మాళ్ళ ఇంటి పక్కన ఉన్న 2 ఎకరాలు, పుల్లారావు ఇంటి పక్కన ఉన్న 3 ఎకరాలు అవన్నీ నా పేరు మీద రాస్తానంటేనే నేను ఉన్నాను. పొట్టినాయాల ఏం ఏం రావే నువ్వు దొంగ. మా నాన్న బంగారం ఇంకేమి చెప్పు. ఆయన సిగ్గులేదప్ప ఇలాంటి వాళ్ళతో నాకేంటి? మా ఊర్లో పొట్టినాయాల ఆగు. సో హియర్ కమ్స్ మై ఫస్ట్ క్వశ్చన్. అశు అక్కడ ఉన్న పెదరాయుడు గారిని ఏ ఆస్తులు చూసి ఒప్పుకున్నది? మానస్, ఏ ఆస్తులు వాళ్ళ పేర్లతో సహా చెప్పండి. రత్తమ్మ దగ్గర 2 ఎకరాలు, పుల్లయ్య దగ్గర 3 ఎకరాలు. సో రత్తమ్మ దగ్గర 2 ఎకరాలు, పుల్లయ్య దగ్గర 3 ఎకరాలు. అండ్ దట్స్ రైట్ ఆన్సర్. ఓకే, ఇట్స్ టైమ్ ఫర్ ఎలిమినేషన్. ఆ రీతు అవుట్. Okay, ready for the second act? ఓకే రెడీ. Okay, let's welcome the beautiful artist for the second act. మీ అందరికి ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. నేను వెళ్ళిపోతున్నావా? ఈ రోజు మా ఊర్లో భోజనాలు. ఎందుకంటే నాకు పెళ్ళయి 5 సంవత్సరాలైందా? 5 రోజులైంది. అందుకని నేను ఈ రోజు భోజనాలు పెడుతున్నా 500 మందికి. ఈ రోజు సాయంత్రం ఎవరెవరు వస్తారో చూడాలి. వంటలు అయితే గుమ్మ ఆడిపోతున్నాయి. నేనైతే లిటరల్లీ వెయిట్ చేస్తున్నాను. ఏమి ఉన్నాయి, స్పెషల్స్ ఉన్నాయో తెలుసా? ఏమున్నాయి? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, బొక్కలు, చికెన్ తందూరి, మైసూర్పాకు, పన్నీర్ మంచూరియా. ఈ రోజు మామూలుగా ఉంటుంది భోజనాలు. అమ్మో, మీకు విషయం చెప్పాలి. మా ఊర్లో 2 రాబందులు ఉన్నాయి. అవి తప్ప ఇంకెవ్వరు వచ్చినా ఓకే. చందమామే చేతి కందే వెన్నలేవో మబ్బులోనే పూల చెట్టే కళ్ళ ముందే
ఏంటి ప్రెసిడెంట్ గారు మన ఇంట్లో పెళ్ళంట కదా. ఇంకా ఆకలిస్తే వాళ్ళు ఇప్పుడే రాకూడదు, సాయంత్రం రావాలి. వెళ్ళండి. ఏంటి ప్రెసిడెంట్ గారు ఆకులు ఎత్తే వాళ్ళం అనుకుంటున్నాం ఏంటి? మీ ఇంట్లో ఫంక్షన్ ఏంటి కదా, భోజనానికి వచ్చాము. మీరు సాయంత్రం 7 o'clock రండి. ఏ మన ఇంట్లో భోజనాలు సాయంత్రం 7 o'clock అంటావేంటి? ఇప్పుడు మేము ఏదో రుచి చూడడానికి వచ్చాం, ఉప్పు కారం అన్ని తగినంత వేసారో లేదో చూడాలి కదా. మానేశ్వరమ్మ దగ్గర నేనే చేయించాను. మేమేమి భోజనాలకు రాలేదులే, పెళ్లికి సరే గిఫ్ట్ గానీ. కూడా తీసుకొచ్చాం. ఇదిగో ఇది ఫ్లూట్, ఇది నువ్వు ఇదిగో ఉంచుకో. మీ పిల్లలకి బాలు. ఒక నిమిషం నేను పెడతాను. మీరు రండి, తినలేదు, టేస్ట్ చూస్తున్నారు ప్రెసిడెంట్ గారు. నేను పెడతాను. అబ్బా, మైసూర్ పాకు. భలే ఉన్నాయండి టేస్ట్. ఆహా. ఏమే దాంట్లో ఉప్పు ఉందా చూడు. ఇది అంత బాగాలేదు. అమ్మా, అవి 30 కోళ్ళు 4 మేకలు కట్ చేసి మరి మరి ఇది చూడు వే, చూడు. హా, సర్లే ప్రెసిడెంట్ గారు. సుధీర్, అంతా నీ వల్లే సుధీర్. నేనేం చేసా వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్లు అవి. నీలాగే వాళ్ళకి తినడం బాగా అలవాటు అయిపోయింది. ఓకే, హియర్ కమ్స్ మై నెక్స్ట్ క్వశ్చన్. మొత్తం భోజనాల్లోని తను ఎన్ని ఐటమ్స్ ఉన్నాయని చెప్పింది. మానస్. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, బొక్కలు, చికెన్ తందూరి, మైసూర్ పాక్ అండ్ పన్నీర్ మంచూరియా. అదే ఎన్ని ఐటమ్స్? 6. అందులో ఏ ఒక్కటి తప్పైనా ఆన్సర్ రాంగ్. ఓకే. మీరేమనుకుంటున్నారు మామూలుగా? నా డ్యూటీ దూకడం. ఏంటది? నా డ్యూటీ దూకడం, ఇలా డ్యూటీ అబ్జర్వ్ చేసి ఆన్సర్ చెప్పడం. కావ్య గారు మీరే చెప్తున్నారు 5. ఐటమ్స్. ఐఎమ్ రియలీ సో సారీ. వాళ్ళు చెప్పినట్టు 5 చెప్పుంటే కనుక మాది తప్పయ్యేది. నో వాళ్ళది తప్పయ్యేది. ఎందుకంటే 6 is absolutely right answer. ఎలిమినేషన్ టైం. ఎవరు డ్యూటీ మేనేజరా? డ్యూటీ మ్యాన్ ని అతని డ్యూటీ నుంచి తొలగిస్తున్నాం మేము. ఓకే, సో మానసన్ టీమ్ యో విత్ 2 points. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ అడగబోయే 3 questions లో ఏ ఒక్కటి రైట్ చెప్పినా యూ విల్ బీ ద విన్నర్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. నెక్స్ట్ 3 మీరు రైట్ చెప్పాలి, లేదంటే వాళ్ళు రాంగ్ చెప్పాలి. అన్న ఒక నిమిషం, ఆడ అంతమంది దూకున్నారు, మా వాళ్ళు 3 ఉన్నారు. ఆ నుంచి ఆడపిల్లలు తొక్కేస్తారేమో. వచ్చి నేను ఎందుకు వచ్చి చూద్దాం, ట్రై చేయండి, లాస్ట్ దాకా ట్రై చేయండి. కానీ పాపం ఎంత యాక్టివ్గా ఉన్న అమర్దీప్ని అలా కూర్చోబెట్టడం నాకు ఇష్టం లేదు. అవునా? సో ఇప్పుడు మన వృద్ధ కళాకారులతో పాటు అమర్దీప్ కూడా ఈ యాక్ట్లో పాల్గొంటాడు. గెస్ట్ అపీరెన్స్ అబ్బా. అయితే ఓకే. మామూలుగా అది అద్భుతమైన క్యారెక్టర్. నీకు దయట్రా చెప్తా. ఇది 7 క్యారెక్టర్ మాట. క్యారెక్టర్ అది కాదు, పాపం వాళ్ళు కోరుకుంటున్నారు గెస్ట్ అపీరెన్స్ కింద. వాళ్ళ ముగ్గురికి కష్టం నవ్వేస్తారని చెప్పినని. ఏం లేదు, ఊర్లో ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు కాలం చేస్తే అక్కడికి వచ్చి వాళ్ళు ఎలాగా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది 3rd యాక్ట్. ఓకే, రెడీ అమ్మా నెక్స్ట్ యాక్ట్ కి? అయ్యా లేవయ్యా, లేవయ్యా. అయ్యో, ఎలా చనిపోయాడు? ప్రాణం పోయి. అయ్యో, ఎప్పుడు జరిగింది? పెళ్ళైన రాత్రి 10:30. నువ్వు చెప్పే స్వప్న గురించి కాదు. లేవయ్యా. ఎప్పుడు కాళ్ళు లేపి బయటికే వెళ్ళలేదు. ఎందుకు? ఎందుకంటే కాళ్ళు కూడా విరగొట్టేశాను కాబట్టి. అయ్యో, నన్ను ఆదుకునే భగవంతుడే లేరా? సరిపోదు. పెద్దరాయుడు వచ్చాడు. నీకు ఎంతో ఇష్టమైన పెద్దరాయుడు వచ్చాడు. లేవయ్యా. హలో, పడుకున్నాడు, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? దండేస్తున్నప్పుడు ఎవరైనా పడుకుంటారా? చనిపోడయ్యా. నాకు
దిక్కెవరయ్యా? నాకు భర్త లేడు, మీరే నాకు భర్త, తర్వాత భర్త లాంటి వాళ్ళు. ఏమమ్మా ఇక్కడ మొగుడు చచ్చిపోయిన తర్వాత ఏంటమ్మా ఆయనతో కులుకుతున్నావు నువ్వు? సర్లే ఎలాగో మొగుడు చచ్చిపోయాడు, వాళ్ళ ఆయనలో చూసుకునేవి అన్ని నాలో చూసుకుంటది, నేను సహాయంగా మీ ఆవిడ కాల్ చేయమంటారా? వద్దులేండి. మరి ఏంటండి ఇది? ఈ అవమానాలన్నీ నాకు అవసరమా? నువ్వు ఏమో చచ్చిపోయిన మనిషి అని రేపు ఏమో తూ. కదా శవాలకు కూడా ప్రాణాలు తెప్పించావు. ఈ యాక్ట్ మొత్తంలోని అశు తన భర్తని లేవయ్యా అని చెప్పనని ఎన్నిసార్లు అంది? బాబు నువ్వేంటి ఏందో ఒలింపిక్స్కి వెళ్తున్నావు ఏంటి? నాకు అర్థం కావట్లా. 5 times. 5. మీరేమన్నా గెస్ ఉందా? ఉంది 6. వాళ్ళు చెప్పినట్టు మీరు 6 చెప్పుంటే మీ సైడ్ నుంచి ఎలిమినేషన్ ఉండేది కాదు. బట్ 5 చెప్పారు కాబట్టి దట్స్ ఎ రాంగ్ ఆన్సర్ అండ్ 6 ఇస్ ద రైట్ ఆన్సర్. సో 6 is the right answer, 5 is wrong answer and it's elimination time. మానస్ So ready for the next act? రెడీ రెడీ. Okay, ready for the next act. ఈ రోజు మన ఊర్లో జాతర. కుర్రాళ్ళు మీరు రెడీయా? రికార్డింగ్ డాన్స్ ఈ రోజు ఎగబడిపోకండి. ఈ రోజు మన ఊర్లోకి డాన్స్ చేయడానికి ఎవరు వస్తున్నారు తెలుసా? ఎవరు? ₹10 ఆర్టిస్టులు వస్తున్నారు. రెడీ, లెట్స్ వెల్కమ్ దెం. అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా. You are పెద్దయ్య? నాట్ పెద్దయ్య, సర్పంచ్. You are like Sarpanch? You are very small. Yeah. But you're cute. Oh, people don't know Telugu? No, we don't know Telugu. People don't know its content also. ఇప్పుడు మా హీరోయిన్స్ తో పాటు హీరోస్ కూడా కావాలి కదా? కావాలి. సో మా హీరోస్ ఎవరో తెలుసా? తెలీదు. అమర్దీప్, మానసు. ఇప్పుడు ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిదో తెలుసా? ఎవరిది? అశు అండ్ మానస్. లెట్స్ వెల్కమ్ దెం. అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా. సందు దొరికిందంటే చాలు నీ మగ బుద్ధే వంకర బుద్ధి. అంటవా అమ్మవా అంటవా అమ్మవా. అసలు ఏమన్నా చేశారు? అసలు ఏమంటారు, ఫ్లోర్ మూమెంట్ అయితే మామూలుగా లేదు. చింపేశారు, చించేశారు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు మన నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎవరో తెలుసా? తెలుసు. బాను అండ్ అమర్. లెట్స్ వెల్కమ్ దెం. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. అంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం. ఓ యమ్ము ఓ పరాల గుమ్ము ఒళ్ళంతా తిమ్మిరాయ నమ్ము. ఆవయ్యో బంతిలాడవయ్యో ఈ రాత్రి సంకురాత్రి రయ్యో. ఇదో రకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, డాన్స్ పర్ఫార్మెన్స్. సో ఇక ప్రదర్శన అయిపోయింది కాబట్టి మీ పక్కూర్లోకి వెళ్ళాలి. అక్కడ కలెక్షన్స్ బాగా వస్తున్నాయంట. ఓకే, మేము వెళ్ళొస్తాం. బాయ్ బాయ్ బాయ్. రెడీ, హియర్ కమ్స్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్. ఈ హోల్ యాక్ట్ లోని పవిత్ర హోల్ యాక్ట్ లోని మొత్తం ఎన్నిసార్లు పేపర్స్ విసిరింది? లాస్ట్ ది కలిపి 9 times, అది లేదంటే 8. మీరేం అనుకుంటారు? మీకేనా లెక్కేసారా? 8. లాస్ట్ కూడా కలిపి 8. ఓకే,
సో మీరు లాస్ట్ కూడా కలిపితే 9, అది కలపకపోతే 8 అంటున్నారు. 9 ఈజ్ అబ్సల్యూట్లీ ఇంక్లూడింగ్ లాస్ట్ వన్ రాంగ్ ఆన్సర్. టోటల్ యాక్ట్ లో 10 టైమ్స్, లాస్ట్ కూడా కలిపితే 11 టైమ్స్. 9 ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. అండ్ ఐఎమ్ రియలీ సో సారీ. టుడేస్ విన్నర్స్ ఆర్